మనము సిరవేణి మల్లేష్ పుష్ప గారితో ఉన్నాము, అంటే వాళ్ళ మిస్సెస్ పుష్ప గారితో ఉన్నాము. ఈ అమ్మ మామూలుగా కాదు, ఒక 30 ఎకరాల పంట ఒకరే వండిస్తారు. నీళ్ళు పెట్టడం కానీ అక్కడ ఏది కానీ అసలు ఆవులని వాటిని వీటిని ఈ ఏదైతే ఇప్పుడు ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా ఆర్గానిక్ గోబరు, ఈ మొత్తం కూడా ఆవిడే చేస్తుంది. అసలు ఆవిడకి ఇంత స్ట్రెంగ్త్ ఎక్కడి నుంచి వచ్చిందో ఒక్కసారి అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. అందరికీ నమస్కారము. నా పేరు సిహెచ్ పుష్ప, మాది వడ్డపల్లి గ్రామం, ఎడపల్లి మండలం, నిజామాబాద్ డిస్టిక్. మేము ఆర్గానిక్ అని అంటే మేము కొన్ని ట్రైనింగ్స్ అంటే మాకు వెటర్నరీ వాళ్ళు కొన్ని ట్రైనింగ్ చెప్పిండ్రు. ఎవరు మన వీళ్ళు మన హార్టికల్చర్ వాళ్ళు ట్రైనింగ్ చెప్పినప్పుడు అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే అగ్నిహోత్రము, తర్వాత బ్రహ్మాస్త్రము అది ఇది అని చెప్పిండ్రు. ఇదేంది బ్రహ్మాస్త్రము అగ్నిహోత్రము అని అంటున్నారు, ఇవేవో ఆకులు చెప్తున్నారు. ఈ ఆకులు అన్నీ పురుగుంటాయి వీటికి. కానీ మన గుట్ట ప్రాంతం కదా, ఈ గుట్ట ప్రాంతానికి పురుగులు లేని ఆకులు ఏవైతే ఉంటాయో అవి సేకరించి చూద్దాం ఒకసారి అని చెప్పేసి కొన్ని ఆకులను సేకరించి దాంతోపాటు సీకాకాయలు, అంటే మా దగ్గర గుట్టకు దొరుకుతాయి సీకాకాయలు, ఆ సీకాకాయలు అవన్నీ తీసుకొచ్చి ఒకసారి స్ప్రే చేసి చూద్దాం మరి అని పచ్చ పురుగుకు చూద్దామని చెప్పేసి ఒక మడి కొట్టి చూద్దామని దురాశ దుఃఖానికి చేయటం అన్నట్టు అది ఏం చేసినామంటే ఒక 1/2 లీటర్ డబ్బా, ఒక 20 లీటర్ డబ్బాకు ఒక 2 లీటర్లు పోయాలి. నేనేం చేసిన హాఫ్ పోసి ఆ స్ప్రే చేస్తే ఏమైపోయింది, ఆకులన్నీ మాడిపోయినాయి. ఇక నాకు భయం పట్టుకుంది, ఇదేంది ఆకులన్నీ మాడిపోయినాయి, ఈ పొలంకి ఏమైనా అయిందనుకో మా వారు వచ్చిండ్రంటే నన్ను ఇలా కొట్టుతాడు, ఎట్లా చేయాలి అని చెప్పేసి భయంతో ఇంటికి వచ్చి చూద్దాం దీన్ని మళ్ళీ ట్రై చేద్దాం అని చెప్పేసి ఒక 20 లీటర్ డబ్బాకు 2 లీటర్లు పోసి మళ్ళీ పిచికారి చేసిన, ధైర్యం చేస్తే దాంట్లో పురుగు అనేది చచ్చిపోయింది. అప్పుడు అనిపించింది అబ్బా ఇది ఎక్కువ కొడితే ఇది ఎండిపోయింది, తర్వాత కవర్ అయింది, కాకపోతే కొద్ది రోజులు టైం తీసుకున్నది అది కవర్ కావడానికి. ఇది మాత్రం తొందరగా స్పాట్లో పురుగు చనిపోయింది, హెల్దీగా ఉన్నది పొలం. అయితే అప్పటి నుంచి మేము ఆర్గానిక్ స్టార్ట్ చేసినాం. ఆర్గానిక్ స్టార్ట్ చేస్తే ఆవు మూత్రము ఆ కషాయం కలిపి కొట్టాలంటే ఎవరు ముందుకు రారు, ఎవరు కొట్టాలంటే కూడా ఆ స్మెల్ అంటే మన పైన పడితే ఆ ఏవైతే పట్ల ఇవి పురుగు మందులు ఉంటే వాళ్ళు కొట్టడానికి సిద్ధపడతారు, కానీ ఆ స్మెల్కు వాళ్ళు తట్టుకున్నారు. కాకపోతే ఈ స్మెల్ ఏమైపోతుందంటే ఒక దగ్గర కూర్చుంటే ఒక 10 మంది ఒక 10 గజాల దూరం కూడా ఆ స్మెల్ అట్లనే వస్తుంది ఆవు మూత్రంది. వాళ్ళు ఏం చేస్తారంటే మాకు అబ్బో ఈ వాసన పడది, తలకు నొస్తుంది, మేము కొట్టమంటారు. అటువంటప్పుడు మనం కొట్టుకోవాలంటే ఎట్లా అని చెప్పేసి మా వారు నీళ్లు పోస్తాడు, నేను స్ప్రే డబ్బా వేసుకొని 20 లీటర్ డబ్బా జవాన్ స్ప్రే వేసుకొని నేను కొట్టేస్తా. అయితే అట్లా కొడుతూ 20 ఎకరాల దాకా కూడా మేము ఏవైతే 25 ఎకరాలు 30 ఎకరాలు చేస్తామో అవన్నిటి కూడా ఎటువంటి పెస్టిసైడ్ మందులు లేకుండా కొడతా. ఈ ఆర్గానిక్ మాత్రం ఎటువంటి మందులు వేయము, ఎరువు మాత్రం మా దగ్గర ఆవులు ఉంటాయి కాబట్టి ఆవుల పెండంతా జమ చేసి ఒకటేసారి కొట్టేస్తాం. వర్షాకాలం కొట్టేసినామంటే ఎండాకాలం కొట్టని అవసరం ఉండదు. ఈ వర్షాకాలంలో మేము ఆవు పెండ మొత్తము ఎంతవరకు అయితే మేము పొలాలు చేస్తామో ఈ ఆర్గానిక్ మందము ఆ పెండ మొత్తం కొట్టేసి దాన్ని నేర్పేసి చెరువులో మట్టి కూడా దాంట్లో కొంచెం కొట్టుకుంటాం. అవి కొట్టుకున్న తర్వాత ఈ పొలాలు నాటేసేటప్పుడు మాత్రము దానికి సపరేట్ జైశ్రీరామ్ వేస్తాం. అంటే జైశ్రీరామ్ వేసిన దాంట్లోనే జైశ్రీరామ్ వేయాలి, వేరేది వేస్తే ఏమవుతుందంటే బెరుకులు వస్తాయి. కాబట్టి దానికి జైశ్రీరామ్ మాత్రమే ఆర్గానిక్ చేస్తాము. మిగతాది మాత్రం బీపీటీ కానీ, తర్వాత కోనారం కానీ, సంపూర్ణ కావేరి కానీ ఇట్లా వేరే వెరైటీలు వేసి అవి మన గవర్నమెంట్కి అమ్మేస్తాం. లేదంటే ఎవరైనా రైతులు కావాలంటే కూడా రైతులకు కూడా అమ్మేస్తాం. అయితే ఆ విధంగా మేము ఆర్గానిక్ చేస్తాం. ఈ ఆవు పెండ ఏదైతే ఉంటుందో దాంతో మనకు గోబర్ గ్యాస్ కూడా చేసుకోవచ్చు. గోబర్ గ్యాస్ ఎట్లా అంటే ఇప్పుడు తగ్గింది అంటున్నారు, కానీ ఇంకా తగ్గిందా తగ్గలేదు తెలియదు. 1200 1300 ఉంటుండే. అటువంటప్పుడు ఒక్కొక్క నెల 2 నెలలు ఒక సిలిండరు, కొంతమందికి 1 నెల వస్తుంది, కొంతమందికి 2 నెలలు వస్తుంది. మేము మాత్రం సిలిండర్ లేకుండా ఇదే బయోగ్యాస్తో వంట చేస్తాం. ఆ బయోగ్యాస్ మాకు 3 నెలలు సంవత్సరం మొత్తం కూడా మాకు నడుస్తూనే ఉంటుంది. ఎవరైనా చుట్టాలు వచ్చిండ్రంటే ఎప్పుడైనా ఒకసారి పెట్టాలనుకుంటే సంవత్సరంకి ఒక సిలిండర్ అన్నా, లేకపోతే 2 సంవత్సరాలకు ఒక సిలిండర్ అన్నా మాకు ఆ విధంగా యూజ్ చేస్తాం మేము. కాబట్టి ఈ బయోగ్యాస్తో మనకు చాలా హెల్తీగా ఉంటుంది. అంటే ఈ రోజులలో మనము ఆరోగ్యంగా ఉంటేనే మనం ఏదైనా పని చేయగలుగుతాం. ఆరోగ్యంగా లేకపోతే ఏమైంది, ఈ అడ్డమైన మందులు కొట్టినాయి, స్ప్రేలు కొట్టినాయి, ఇవాళ స్ప్రే కొడతారు దోమ వచ్చిందని, రేపు పొద్దున్న పొలం కోసేస్తారు, అవే వడ్లు మనం పట్టించుకొని మనం తింటుంటాం.
అటువంటప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ మలసట ఒక నెల 2 నెలలు కాగానే హాస్పిటల్ క్యూ పడతాం. హాస్పిటల్ క్యూ పట్టి ఏం చేస్తాము, అక్కడ వెయిట్ చేస్తాం హాస్పిటల్లో డాక్టర్ కోసమని. అదే వెయిట్ చేయడము మరి మనము మన ప్రాంతంలో దొరికే ఆకులు కానీ ఆవులు కానీ ఇంటికి ఒక ఆవు పెంచుకుంటే మనం 1 ఎకరం ఆర్గానిక్ చేసుకోవచ్చు. ఆ విధంగా అక్కడ టైం ఎంతైతే మనం వేస్ట్ చేస్తున్నామో ఆ టైంలో మనకి ఇది అయిపోతుంది కదా. ఈ గోబర్ గ్యాస్ చేసుకోవచ్చు, గోబర్ గ్యాస్తో గ్యాస్ వస్తుంది. ఆ పెండతోని మనకు ఏది మన ఈ పెండ మనకు స్వచ్ఛమైన పెండ వస్తుంది. అంటే గడ్డి లేకుండా ఏది లేకుండా ఇట్లా మందులు కలిపి చల్లుకోవడానికి కూడా పనిచేంత అటువంటి ఎరువు వస్తుంది మనకు. ఆ ఎరువును మనం యూజ్ చేసుకోవచ్చు. దాంట్లో ఎటువంటి మట్టి ఉండదు, ఎటువంటి చెత్త ఉండదు. సన్నగా బుకినీలాగా పౌడర్ లాగా వస్తుంది. ఆ పౌడర్ లాగా మనము పొలంలో చల్లుకుంటే అది ఎంతో హెల్తీగా ఉంటుంది చేనుకు. అయితే మనం ఇటు నేల తల్లిని కాపాడిన వాళ్ళం అవుతాం, అటు మన ఆరోగ్యాన్ని కాపాడుకుంటాం, ఇటు మనము గ్యాస్ ఉత్పత్తి కూడా మనం చేసుకోవచ్చు. అంటే 3 రకాలు కూడా మనకు బెనిఫిట్ ఉంటుంది. ఆ బెనిఫిట్ని యూజ్ చేసుకోవాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటికి ఒక ఆవుననే పెంచుకొని మనము చేసుకుంటే మనం డాక్టర్లు అనేటోళ్ళు ఈ రోజుల్లో మనం పెట్టాల్సింది ఏంది, మన ప్రపంచంలో పెట్టే వాళ్ళంతా డాక్టర్లకు తర్వాత స్కూల్ ఫీజులకే పెడుతున్నాం మనం. ఎటువంటి డబ్బు అయినా కానీ డాక్టర్ వచ్చేదాకా వాడు 500 అంటే 500, 1000 రూపాయలు అంటే 1000 రూపాయలు. అమ్మ నీకు ఈ టెస్ట్ చేయాలి 1200, లేదు 3000 ఈ టెస్టుకు అని అంటారు. అటువంటి మనం టెస్టులు చేయించుకోవడానికి మనం వెళ్తాం. కాకపోతే మనం మన ఆరోగ్యంగా ఉండేందుకు మరి ఈ విధంగా గంట సేపు కష్టపడితే మనం ఎంత ఆరోగ్యంగా ఉంటాం. ఈ రోజు వరకు నేను ఒక ట్యాబ్లెట్ వేసుకోను. నేను ఇంత హెల్దీగా ఉన్నాను. నాకు ఇప్పుడు 61 సంవత్సరము. ఒక ట్యాబ్లెట్ అనేది నాకు తెలియదు. నేను ఒకనాడు కూడా హాస్పిటల్కి పోను. ఎప్పుడో ఒక నెలకు ఒకసారి తలనొప్పి ఎప్పుడైనా వస్తే ఒక పారాసెటమాల్ మన గవర్నమెంట్ ట్యాబ్లెట్ మాత్రమే వేసుకుంటా. ఇంకంతకు మించి నేను ఏది వేసుకోను. అంటే ఈరోజు నేను ఎంత హెల్దీగా ఉన్నా. నాలాగా హెల్దీగా ఉండాలనుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక ఆవును పెంచుకుంటే, ఆవు అంటే గృహలక్ష్మి. అది అంటే ఆవు అప్పుడు పురాణంలో లక్ష్మీదేవతో సమానంగా వాళ్ళు పెంచేవాళ్ళు. అంటే ఒక గృహలక్ష్మి. మనం ఆవు పెంట మనం రోజు తీస్తున్నామనంటే ఆవుకు సేవ చేసినట్టే, మన లక్ష్మిని మనం కాపాడుకున్నట్టు. ఆ విధంగా చేసినట్టయితే ప్రతి ఒక్కళ్ళు ముందుకు పోగలుగుతారు. ప్రపంచము ఇప్పుడు మన గవర్నమెంట్ కూడా ఏమంటుంది, ఆర్గానిక్ సైడ్ వెళ్ళండి, ఆర్గానిక్ చెయ్యండి, ఆర్గానిక్ చేస్తే మేము ఇట్లు ఇస్తాము, పొల్యూషన్ కాపాడండి, వరి కొయ్యలు కాలబెట్టకండి. వాళ్ళు ఎంతో చెప్తున్నారు మనకు. కానీ ఎంత వాళ్ళు చెప్పినా మనం ఏం చేస్తున్నాం, పొల్యూషన్ కాపాడతలేం, కాలబెట్టేస్తున్నాం. వరి కొయ్యలు కాలబెట్టేస్తున్నాము, ఇటు పేడ జమ్ చేస్తలేము, అటు మందులు పురుగు మందులు ఎటు విధంగా ఎక్కడ వాడు ఎంత అంటే అంత. ఈ అమ్మ 1000 రూపాయలు, 1200, 1500, 2000, 3000 ఆడు ఎంత అంటే అంత మనం పెడుతున్నాం, తీసుకొస్తున్నాం, కొట్టేస్తున్నాం. మరి అదే మన ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కోసం ఆ మందులు తెచ్చేదానికన్నా మనము ఈ 2-3 వేలు ఖర్చు పెట్టేదానికంటే 2 గంటలు కష్టపడితే చాలు. 1 ఎకరానికి 3000 ఖర్చు పెట్టేదానికన్నా ఒక 10 నిమిషాలు కష్టపడి దాన్ని ఉడకబెట్టి ఆవు మూత్రం జమ్ చేసి కొట్టేస్తే 10 నిమిషాల పని అది. ఆ 10 నిమిషాలు మనం ఎందుకు స్పెండ్ చేయొద్దు దానికి? మనం ఎందుకు కష్టపడద్దు? మన ఆరోగ్యాన్ని మనం ఒళ్ళొంచి పని చేయాలి. అటువంటప్పుడు ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తారు. ఆ ఎక్సర్సైజ్ ఎక్కడనో పోయి దారెంబడ చేసేదానికన్నా మన ఇంటి దగ్గరనే మనం చేసుకుంటే అది ఎక్సర్సైజ్ అయిపోతుంది. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటాం, మనం హెల్తీగా ఉంటాం. ఇది నేను కోరుకున్నది. చూసాం కదా, 60 ఏళ్ళు ఉంటాయంటే నమ్ముతామా? 61 ఏళ్ళు ఉన్నాయంటే నమ్ముతామా? ఇదివరకు ఒక్కసారి కూడా జ్వరం రాలేదంట. 30 ఎకరాలు అక్షరాల 30 ఎకరాలు ఆ ఒక్క ఆమెనే వేస్తుంది. వాళ్ళ హస్బెండ్ ఇంకా వేరే 20 ఎకరాలు చేస్తూ ఉంటారు. కానీ మాత్రం 30 ఎకరాలు, 20 ఆవులు, బర్రెలు, ఇవన్నీ కూడా బర్రెలకు గడ్డి అట్లాంటి ఇందాక చెప్పినట్టుగా ఆర్గానిక్ సంబంధించి ఆవుల పేడతో మూత్రంతో దాంతో తయారు చేసి ఎప్పటికీ ఒక మిషనరీలా పనిచేస్తూనే ఉంటుంది. ఇప్పటికీ ఒక పారాసెటమాల్ తప్ప ఏ ట్యాబ్లెట్ కూడా వేసుకోలేదట. ఆమె చెప్పేది ఏంటి అని అంటే, మీరు కష్టపడండి, ఈ ఆర్గానిక్ సైడ్ కష్టపడితే మీరు మనీ సేవ్ చేసుకోవచ్చు, మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు, ఇటు వచ్చి హెల్తీగా కూడా ఉండవచ్చు అని చెప్తా ఉన్నారు. చూస్తూనే ఉండండి చటన్ టీవీ.